లక్ష్మి గారు నమస్తే అండి. మరి ప్రస్తుతం అమరావతిలో ఐఐటి నిపుణులు కూడా తిరిగారు. మొన్నటి వరకు ఒక నివేదిక కూడా సమర్పించారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కానీ, ఏషియన్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కానీ అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు జంగిల్ క్లియరెన్స్ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి. ఏంటి ఏ విధంగా అనిపిస్తూ ఉంది అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళలు? చాలా ఆనందంగా ఉందండి. మేము కోరుకుంది ఇదే. గత 5 ఏళ్ల క్రితం కూడా మేము కోరుకుంది ఇదేనండి. 5 ఏళ్ల క్రితం కూడా ఇవన్నీ చూసి చక్కగా కరెక్ట్‌గా డెవలప్‌మెంట్ అయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం అదే కంటిన్యూ చేస్తే చాలా బాగుండేది. వాళ్ళు మాత్రం అసలు అమరావతి ఇక్కడ రాజధానికి ఉండటానికే ఇష్టం లేదు. పరిపాలనా రాజధానితో విశాఖపట్నం వెళ్లాల్సిందే, న్యాయ రాజధాని కర్నూలు, ఇది ఒక శాసన రాజధాని అని చెప్పి 3 రాజధానులను పడుకోబెట్టి 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేకుండా పడుకోబెట్టి ఏ బ్యాంకులో వాళ్ళని కానీ ఎవరిని రానియకుండా ముంపు ప్రాంతం అని శ్మశానం అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పారు. అప్పట్లో చాలామంది చూసే దీనికి ఫిక్స్ అయ్యే ఇవన్నీ కూడా కట్టడాలు కట్టాండి. ఎన్నాళ్ళు కోర్టుకు వేశారు ఎన్జిటి వాళ్ళకి, ఢిల్లీ దాకా ఎన్నాళ్ళు రైతులు తిరిగారండి దీన్ని కోర్టులకి ఎత్తే. మేము చేయనీయము, ఇవన్నీ పర్యావరణ పచ్చదనం అంతా పాడైపోతుంది, మరి నది పక్కన ఉంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆ స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఎంతోమందిని సలహాదారులను తీసుకొని మంచి నిపుణుల చేత దాటిన పరీక్ష చేయించి అన్ని భవనాలు కట్టారు. అప్పుడు కూడా ఇట్టానే ప్రపంచ బ్యాంక్ వచ్చింది చూసి నిజంగా లోన్లు ఇటాని ముందుకు వచ్చారండి వాళ్ళు కూడా. అప్పుడు గడిచిపోయిన కథ. మళ్ళీ ఇప్పుడు వచ్చి తప్పకుండా వాళ్ళు చంద్రబాబు గారి మీద నమ్మకం అనుకోవాలి. మేము ఇదంతా వేరే ఏది కాదండి. వాళ్ళు ప్రపంచ బ్యాంకులు కూడా వచ్చినాయి అంటే చంద్రబాబు గారి మీద నమ్మకంతో వచ్చినాయి. వాళ్ళు కూడా చూసి బాబు గారు లాంటి వాడు ఏదైనా చేయగలడు, మరి పక్క రాష్ట్రంలో చేసి చూపించారు కనుక ఆయన తెలుగు రాష్ట్రాల్లో బాగానే చేస్తారనేది ఆయనకు నమ్మకం ఉండే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ సిఆర్డీఏ ఆఫీసులు కానీ మరి మొత్తం తిరుగుతున్నారండి, చూస్తున్నారు ఏంటి ఎట్లా ఉంది అమరావతి అనేది. నిధులు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా అని చెప్పేసి వస్తుంది మాట. అట్లాగే వాళ్ళు నిధులు ఇస్తే తొందరగా అమరావతి 5 ఏళ్లలో ఒక రూపుదిద్దుకుంటుంది అనుకుంటున్నామండి. మరి మేము ఇలా దీన్ని కూడా జంగిల్ క్లియరెన్స్ కూడా చాలా వరకు అయిపోతుందండి. అక్కడికక్కడ లాట్లు ఇక అంతా తీసేసి మొత్తం ఇంతంత ఎత్తున కుప్పలు పెడుతున్నారు. మరి అవి తగలబెడతారో ఎటన్నా తీసుకెళ్తారో తెలియదు కానీ మొత్తం చెట్లు అయితే చాలా వరకు లాగేస్తున్నారండి వాళ్ళు ఏబీసీలతోటి. అది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. వస్తా పోతుంటే ఇప్పుడు అట్ట శుభ్రంగా పోయింది. అది 5 ఏళ్ల నాడు చూసిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది మాకు. మధ్యలో 5 ఏళ్ళు నిజంగా అదో పేడకాలం అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అమరావతి రైతులు మాత్రం మేము పేడకాలే అనుకుంటున్నామండి. ఇక్కడ రాజధానిగా అయితే ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా పేడకాలకి ఎంతోమంది చూడటానికి కూడా వస్తున్నారండి. ఇప్పుడైతే విజయవాడ పని ఉండి వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఏదైనా కామన్ మ్యాన్ కూడా విజయవాడ పని ఉండి వస్తే అసలు రాజధాని చూసొద్దాం మళ్ళీ బాబు గారు వచ్చారు అంత 5 ఏళ్ల నాడు వచ్చి చూసేవాళ్ళు. సచివాలయం కడతాం స్పీడ్గా 6 నెలల్లో సచివాలయం ఎట కడుతున్నాడా అని ఆ మిషన్లో చూడటానికి వచ్చేటోళ్ళు. ఇప్పుడు అసలు ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ ఎట చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ అందరూ వచ్చి చూస్తున్నారండి. కాబట్టి వాళ్ళ మళ్ళీ 5 ఏళ్ల నాటి అమరావతి రాజధాని రైతులు అయితే కళకళలాడుతుందండి. మాకు తర్వాత సంగతి ఇవాళ చూడటానికి మాత్రం చాలా కళకళలాడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వార్తలు వింటేనే ఎనుసొంపుగా ఉంది. చంద్రబాబు గారు కూడా ఇంకా తొందరగా త్వరితగతిన ఈసారి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా అమరావతి మీద ఏలెత్తి చూపించకుండా దాన్ని మంచి కట్టుదిట్టంగా ఇంకాస్త ముందుకెళ్ళి దానికి ఒక రూపు తీసుకొచ్చి కదిలీకుండా ఉండేటట్టు చేస్తారని అనుకుంటున్నామండి మేము. అంటే ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు పెట్టడం కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత 1,500 కోట్ల రూపాయలు, గతంలో 15,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం, ఈరోజు 1,500 కోట్లు ఇన్స్టెంట్గా అమరావతి డెవలప్మెంట్కి రిలీజ్ చేయడం కానీ ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా బాగుందండి. ఇస్తారు 15,000 కోట్లే ఇస్తారు. 1,500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రేపు ఆ 1,000 కోట్లు కూడా వాళ్ళేదే ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ అమరావతి ఉంటేనే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అండి. ఏదైనా కూడా ఏదో చోట్ల ఇంత ఊరికినే భూమి ఎవ్వరు ఇవ్వరు. ఇవాళ మీకు రోడ్లకు భూమి పోతుందంటేనే కుయ్యో మొర్రో అంటున్నారు చాలామంది. అమ్మో అయ్యో అని అనుకుంటున్నారు. ఇప్పుడు రోడ్లు వస్తాయి, చాలా రోడ్లు దానికి ఉంది కదా. ఇప్పుడు చాలా మెట్రో కానీ రోడ్లు కానీ రైలు కూడా పెడుతున్నారు కదా. అలాంటివి వస్తున్నాయి అంటేనే అమ్మో మా పొలాలు పోతాయి, ఎవరికాళ్ళు మా పొలం వెంబడికి పోతే బాగుండు, మా పొలం సేఫ్గా ఉంటే చాలు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో 30,000 ఎకరాలు మేము ఇచ్చామంటే 34,000 ఎకరాల మాటలేనండి. రైతులు ఏ రకంగా అదే అంటే మీరు డెవలప్మెంట్ ఎప్పుడో 50 ఏళ్ళ నాటి డెవలప్మెంట్ ఊహించుకొని మేము ఇవ్వలేదండి. ఇవాళ రాజధాని జరుగుతుంది, ఇది న్యాయంగా మమ్మల్ని అడిగారు ఇవ్వాలని చెప్పి ఇచ్చాము.
అట్టాగే బాబు గారు ఆ 15,000 కోట్లు కూడా తీసుకొస్తారు తప్పకుండా. వాళ్ళు 1,500 కోట్లు ఇన్స్టెంట్గా ఇచ్చారంటే అసలు ఇక్కడ ఎంత పనులు ఉండే ఎంత అవినీతి చేశారండి గత ప్రభుత్వంలో. ఎందులో చేయబెట్టిన అవినీతి మయం, ఎక్కడ చేయబెట్టిన ఏ ఫైలు పట్టుకున్న అవినీతి మయం, వాటిని కాల్ చేస్తున్నారు కూడా వీళ్ళు చూస్తారేమోనని చెప్పి. ఇవాళ అసలు అదేందో కొత్తగా కాల్పులు ఎక్కడ చూసినా ఫైలు తగలబెడతామేంది విచిత్రంగా ఆ ఫైలు తగలబెడుతున్నారు. కాబట్టి బాబు గారు ఇప్పుడు ఈ 1,500 కోట్లు కాక ఇంకా తీసుకొస్తారు. ఢిల్లీ కూడా సానుకూలంగా కూటమిలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని చెయ్యాలి వాళ్ళు కూడా. కూటమి ప్రభుత్వంలో మోడీ గారు కూడా మంచిగా సహకరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఇవాళ అమరావతి రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రెండు చక్కగా పోటీపడి మరి దేశంలోనే మంచి రాష్ట్రాలు నెంబర్ 1లో ఉండాలని మేమైతే అనుకుంటున్నాం. 2 రాష్ట్రాలు, ఎందుకంటే మొన్నటిదాకా కలిసి ఉన్నాం. హైదరాబాదు మాకు పక్క రాష్ట్రం అని అనిపించదండి ఇంతవరకు. మరి వాళ్ళకి అనిపిస్తుందేమో కానీ ఆంధ్ర వాళ్ళకైతే ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే ఆంధ్రాలో జనం కానీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉండారు, ఉద్యోగాలు చేసే పిల్లలు ఉండారు, అక్కడ కాపురాలు ఎప్పుడో పోయి ఉండాళ్ళు ఉండారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు మంచిగా డెవలప్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమరావతి రైతుగా అయితే అమరావతి డెవలప్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారు గెలిచిన తర్వాత ఇంకా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం మేము అని మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటే? 3 రాజధానులు కట్టుబడిపోతే ఆయన పాడి రాజధాని కట్టుబడి వాడు ఇంట్లో పెట్టుకోమన్నాడు. 3వ రాజధాని 30 రాజధానులు 33 నీ ఇంట్లో పెట్టుకోయ్యా, వద్దనేది ఏం లేదు. నీ అత్తగారి ఇల్లు ఒక రాజధాని పెట్టుకో, నీ ఇల్లు ఒక రాజధాని పెట్టుకో, నీ కొడుకు ఎక్కడిచ్చావో అయ్యంకుల ఇల్లు ఒక రాజధాని పెట్టుకో, అభ్యంతరం ఏమీ లేదు. లేదా మీ వైసీపీ లీడర్లే ముగ్గురు 3 రాజధానులు పెట్టుకొని మీరు ఇంకా ఆ భ్రమలోనే ఉండారు కాబట్టి శుభ్రం కార్లు వేసుకొని అది హైకోర్టు, ఇది సచివాలయము, ఇదేమో శాసన రాజధాని అని అసెంబ్లీ అని తిరుగుతున్నాయి. అభ్యంతరం ఏమీ లేదు. వాళ్ళు ప్రజెంట్ ఇంకా వాగుతున్నా అంటే కింద పడ్డా పైచే ఏదో అనాలి మేము ఉండాము అనే కానండి వాళ్ళ మాటలు ఏమీ సాగవు. ఇక్కడ బొత్స సత్యనారాయణ అసలు ఆయన కేసులో ఉండే వ్యాక్స్ పోగింది, అది ఒకటి బయట తీయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని విజయమ్మని పిచ్చి తిట్లు తిట్టావు నువ్వు. ఇవాళ నువ్వు వైసీపీలోకి వచ్చాక వైసీపీ మాటలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక పని చేయలే, ఏదైనా మీ చీపురుపల్లికి ఏమైనా చేసి వచ్చారా? మీ నియోజకవర్గంలో ఒక రోడ్లు పోసారా? ఒక ఉత్తరాంధ్ర గొగ్గోలు పెట్టారు, ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందని. నువ్వు కాంగ్రెస్లో ఉండగా ఎంత ముందు తీసుకొచ్చావు, ఇప్పుడు ఎంత వైసీపీలో ఎంత ముందు తీసుకొచ్చావు. 5 ఏళ్ల పరిపాలన నీకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు, మంచి మినిస్టర్ పదవి. నీ పరిపాలన నువ్వు ఎంతవరకు మీ నగరాన్ని ఇది చేసావు, బాగు చేసావు. కాబట్టి బొత్స సత్యనారాయణ మాటలు ఏం పట్టించుకోమండి. ఆయన 3 రాజధానులు 30 రాజధానులు పెట్టుకోమనండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది 3 రాజధానులు కూడా. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఫస్ట్లో రాజధాని ఒక్కటేనా ఆయన చేశాడు, కానీ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 3 రాజధానులు అసలు ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఉంది. అక్కడ ఆర్గ్యుమెంట్లో దాన్ని అట్ట పెట్టారు. అది రేపు 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని అమరావతి ఉండాలి, రైతులు ఇంత పొలం ఇస్తే మీరు ఇంకా ఇలా చేస్తున్నారేంటి అని చెప్పేసి ఒక తీర్పు వస్తే మీరేం చేస్తారు? హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు అక్కడ కూడా ఒక తీర్పు వస్తే మీరు ఆ రోజు 3 రాజధానులు నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటారా మీరు? కాబట్టి వీళ్ళందరూ చేసే అన్నీ అవాస్తవాలండి, చెప్పేవి కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ మాట అటు చెబుతున్నారు 3 రాజధానుల మాట. వాళ్ళు వేసిన కాంచి గత 5 ఏళ్ళలో చెప్పిన పాడిన పాటే ఇది. వాళ్ళు ఎవరి మీదైనా దేని మీదైనా. కాబట్టి అది జరిగేదేం కాదు. రేపో మాపో సుప్రీంకోర్టులో కూడా మంచి తీర్పు వచ్చింది, హైకోర్టులో తీర్పు రాపోయిన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. తీసుకొని దీన్ని ఒక రాజధానిగానే సాగిచ్చిద్ది, దీన్ని ఒక రాజధానిగానే డెవలప్ చేసిద్ది. ఇంక ఇప్పుడు కేంద్రం కూడా ఉంది కనుక ఇంకా పార్లమెంట్లో పక్కా ప్రణాళికతో ఇదే రాజధానిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామండి.